వచ్చిన డాక్టర్ బౌద్ధి మరి బౌద్ధిస్ట్ మాంక్ అంటే బౌద్ధ భిక్షు ఈరోజు వారిని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీరు టాప్ మన కమ్యూనిటీ ఈరోజు వారిని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి వారు శ్రీలంక నుంచి ఇప్పుడే వస్తూ కూడా 2 రోజుల క్రితం కొండదేవయ్య గారు కలవాలి మీరు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు వారి కోసం వెయిట్ చేసి ఈరోజు ఇక్కడ వారిని కలుసుకోవడం జరిగింది. వారిని కూడా ఈరోజు ఏదైతే మన అమెరికా గ్లోబల్ మున్నర్ కాపు మహాసభలు అసోసియేషన్ మరి పౌండింగ్ కన్వీనర్ రజనీకాంత్ సంగారి గారు మరి వెంకట పెద్ది ప్రెసిడెంట్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు వారు చేస్తున్న కార్యక్రమాలను ఈరోజు వారికి చెప్పడం జరిగింది. వారు ఇదివరకే ఆప్త కాపు మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మీటింగ్ అటెండ్ అయినాను. అక్కడ బండి సంజయ్ గారు కూడా ఈరోజు కేంద్ర శాఖ వర్యులుగా ఉన్న బండి సంజయ్ గారు మేము మధ్య కలుసుకున్నాము. వారు కూడా ఇక్కడ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు రండి మనం కలుస్తాము మాట్లాడతాము అని చెప్పినారు. చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారికి ఇదివరకే మన బండి సంజయ్ గారితో ఉన్న పరిచయం అక్కడ అమెరికాలో కలవడం చాలా ఆశ్చర్యం వేసింది. మరి వారిని ఈరోజు కలుసుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు మరి కాపులలో ఈరోజు వారు మాట్లాడుతున్న దానిలో నేను ఎంతో వారి మాటల్లో అయితే ఎంతో చెప్పలేనిది అంటే ఈ తరంలో వచ్చిన వాళ్ళు అంటే బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళు ఈరోజు బుద్ధిజం అంటే ఈరోజు బుద్ధుడు కూడా మన కాపు కమ్యూనిటీకి చెందిన వారు మరి శ్రీరాముడు మన కాపు దానిలో ఉన్న ఈరోజు దేవతలుగా చెప్పుకుంటున్న వాళ్ళందరినీ కూడా వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వారి మాటలు కూడా ఒక నిమిషంలో విన్నామని నేను మా కాపుల బాంధవులందరికీ ఉన్నత కాపుల బాంధవులందరికీ నేను అందరికీ నమస్తే చెప్తూ స్వామిని కూడా నమస్కారం తెలియజేస్తాను. తప్పకుండా మీ పరిచయం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈరోజు బౌద్ధ భిక్షు మన దానిలో ఉండి కూడా ఈరోజు అంటే ఒక కాపు కమ్యూనిటీ గురించి మీరు మాట్లాడుతుంటే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఒక 2 విషయాలు మీరు మాకు చెప్పాలని కోరుతున్నాను. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ముఖ్యంగా మరి హైదరాబాద్ పట్టణానికి నేను రావడం, ఇక్కడ మున్నూరు కాపు సంఘం సంబంధించిన బాధ్యులు నన్ను ఆహ్వానించడం, అదేవిధంగా అమెరికాలో కూడా మన మున్నూరు కాపు ఒక అసోసియేషన్ అక్కడ వర్క్ చేస్తుందని వినడం, ముఖ్యంగా మొత్తం భారతదేశాన్ని ఒకనాడు పాలక వర్గంగా ఉన్న ఈ జాతి భారతదేశమే కాకుండా ఇప్పుడు శ్రీలంకలో కూడా అక్కడ రాజులందరూ మరి మున్నూరు కాపుల్లో ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళారు, ఆ దేశాన్ని పరిపాలించారు. ఆ రోజుల్లో ఆయన శైవ బౌద్ధ ధర్మాన్ని ఆయన ప్రచారం చేశారు. అదేవిధంగా అక్కడికి బౌద్ధం తీసుకెళ్ళింది కూడా ఎక్కువగా ఈ కాపు, తెలగ, బలిజ, ఈ ఒంటరి అనే కులాలు అసలు ఆ పేర్లే ఏ వృత్తికి సంబంధం లేకుండా పాలక వర్గానికి సంబంధించిన భావజనంతో ముడిపడి ఉంటాయి. మరి ఆనాడు బలిచక్రవర్తి, శివ చక్రవర్తి, అలాగే శ్రీరాముడు, అదేవిధంగా బుద్ధుడు కూడా కాపు రావటము, మీరందరూ దగ్గరికి రావటము, అదే జాతి దగ్గరికి నేను రావటము చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో రోజు రోజుకి ధర్మం పట్ల ఆకర్షణ అవుతున్న తెలంగాణ పౌరులు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్రమంలో మనము శ్రీరాముడిని ఎంత దగ్గర తీసుకుంటామో అదేవిధంగా బుద్ధుని కూడా మనం తీసుకోవాలి. ఈ ప్రపంచవ్యాప్తంగా మరి మోడీ గారు బౌద్ధమే చెబుతున్నారు, ఈరోజు యుద్ధాలు కూడా వద్దని ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలో మనం మన దేశాన్ని పరిరక్షించాలంటే మరి ఒక రక్షణ సైన్యం గట్టిగా ఉండాలి. అదేవిధంగా అలా రక్షణ సైన్యంతో పాటు
ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో ధర్మమే మనందరినీ కాపాడుద్ది. అన్ని కులాలకి ధర్మమే పరిష్కార మార్గం అవుతుంది. మరి బుద్ధుని యొక్క ఈ దేశంలో పుట్టిన బుద్ధుడు ఇప్పుడు కనుమరుగైపోయాడంటే కారణం కూడా మనమే. మనలో ఉన్న అహంకారాలు, మనలో ఉన్న కుల వివక్షతలు ఉండటం వల్లనే బౌద్ధం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను నేను. అయినా కానీ మళ్ళా మోడీ గారు సమక్షంలో, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ యొక్క కార్యక్రమం, వీళ్ళందరూ మళ్ళీ ధర్మం పట్ల ఆకర్షిస్తుంటే బౌద్ధ భిక్షులు సైతం మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి రావడానికి సిద్ధమవుతున్నారు. అమరావతిని పేరు పెట్టుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మరి అమరావతి ఆనాడు మరి బలిజ రాజులే, 300 కాపులే అక్కడ పాలనా విధానంగా ఉండేవారు ఆ రోజుల్లో. ఈ క్రమంలో మనం జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, భక్తి ఉండాలి. తద్వారానే మన కులాల మధ్య ఐక్యత కూడా వస్తుంది. తద్వారానే మనం అందరం శాంతియుత మార్గాల్లో మనం వెళ్ళగలుగుతాం. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ.